హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని కిచెన్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. కుక్కర్లో చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా నాన్ వెజ్ వండినప్పుడు మసాలా స్మెల్ అనేది అలాగే ఉంటుందండి. మనం వాష్ చేసినా కూడా స్మెల్ అనేది పోనే పోదు. అలాంటప్పుడు ఇదొక చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి. స్మెల్ అనేది అస్సలు ఉండదు. వాష్ చేసిన తర్వాత ఒక బిర్యానీ ఆకు తీసేసుకోండి. బిర్యానీ ఆకుని ఇలా కాల్చేసి ఇందులోకి పెట్టేసేయాలి. కుక్కర్లో పెట్టేసి దీన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేయాలండి. తర్వాత కనుక మనం తీసి యూస్ చేసుకోవచ్చు. కొంచెం కూడా స్మెల్ రాదు. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా నాన్ వెజ్ వండినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి చాపింగ్ బోర్డ్స్ అయితే అందరి ఇళ్లలోనూ యూస్ చేస్తూనే ఉంటాం కదా. వీటిని వారానికి ఒకసారైనా ఇలా క్లీన్ చేసుకోవాలండి. కొద్దిగా ఇలా సాల్ట్ వేసేస్తున్నాను. ఇలా సాల్ట్ వేసేసి తర్వాత కొద్దిగా వెనిగర్ వేయాలి. కొంచెం ఇలా వెనిగర్ వేసేసి మనము కాటన్తో నీట్గా తుడిచేసేయాలి. వెనిగరు సాల్ట్ రెండు కూడాను ఇలా ప్రెస్ చేసినట్లు ఇలా నీట్గా ఇలా తుడిచేసేయాలి. ఇలా కనుక తుడిచినట్లయితే ఏదైనా బ్యాక్టీరియా కానీ ఏదైనా ఉంటే నీట్గా వెళ్ళిపోతుంది. వారంలో ఒకసారి ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ నీట్గా వెళ్ళిపోతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చాలామంది ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ కట్ చేసిన తర్వాత వాష్ చేస్తూ ఉంటారండి. అలా అస్సలు చేయకూడదు. ముందుగా వేర్లు మొత్తం తీసేసి మనము నీట్గా వాష్ చేసేసుకోవాలి. వాటర్తో వాష్ చేసిన తర్వాత మనం కట్ చేసుకోవాలండి. అలా కాకుండా మనము కట్ చేసి కనుక వాష్ చేసినట్లయితే పోషక విలువలు అనేవి ఉండవండి. కూరగాయలు కానీ ఇలా ఆకుకూరలు కానీ ఏవైనా అవ్వనివ్వండి, ముందుగా మనము వాష్ చేసి తర్వాత కట్ చేసి యూజ్ చేసుకోవాలండి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నానండి. నేను ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాను. ఇలా చూడండి, ముందుగా మనం వాష్ చేసేసుకొని మనం కట్ చేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. కడగడానికి కూడా మనకు ఈజీగా ఉంటుందండి. అలాగే మనకు హెల్త్ కూడా చాలా మంచిది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ప్రతి ఒక్కరి ఇంట్లో రిమోట్లు అయితే ఉండనే ఉంటాయి కదా. వీటిని మనం క్లాత్తో తుడుస్తాము అని అంటే చూడండి, ఈ బటన్ల మధ్యలో ఉంటుంది కదా దుమ్ము అనేది అస్సలు పోదండి. ఒక వేస్ట్ బ్రష్ తీసేసుకొని మనం ఇలా కనుక క్లీన్ చేసామనుకోండి, నీట్గా దుమ్ము మొత్తం వెళ్ళిపోతుంది. ఇందులో ఇరుక్కున్న దుమ్ము మొత్తం నీట్గా వెళ్ళిపోతుంది. క్లాత్తో అయితే మనకు కష్టంగా ఉంటుంది తుడవడానికి. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. 2 నిమిషాల్లో నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం ఖాళీగా ఇలా టీవీ చూస్తున్నప్పుడు కూడా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో మనం ఇలా చిన్న చిన్న సిజర్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా. ఇవి ఒక్కసారి అస్సలు కట్ అవ్వండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక బౌల్లో కొద్దిగా ఉప్పు తీసేసుకున్నాను, రాళ్ళ ఉప్పు. ఇలా కట్ చేసినట్లు ఇలా చేస్తూ ఉండాలి. ఇలా చిన్నగా ఇలా కట్ చేసినట్లు కనుక చేస్తున్నట్లయితే చాలా బాగా షార్ప్ అవుతాయండి సిజర్స్. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక 7 లవంగాలు తీసుకున్నానండి. అలాగే ఒక 2 కర్పూరం బిళ్ళలు తీసుకున్నాను. వీటిల్ని ఏం చేయాలో చూద్దాము. ముందుగా ఇలా స్టవ్ మీద ఇలా పెట్టేసుకోవాలండి. లవంగాలు అలాగే మనం తీసుకున్న కర్పూరాలు మొత్తం ఇలా నీట్గా పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత ఇలా వెలిగించేసామనుకోండి, వెలిగించి స్టవ్ ఆఫ్ చేసేసామనుకోండి, ఇందులో వచ్చే పొగకి ఇంట్లో ఒక దోమ కూడా ఉండదండి. అలాగే మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైనా వారంలో ఒక్కసారైనా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఫ్రైడే ఇలా చేస్తూ ఉంటాను. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక హ్యాంగర్ తీసేసుకున్నాను. తర్వాత గాజులు తీసుకున్నానండి. ఒక 4 గాజులు తీసేసుకున్నాను. ఎన్ని పడతాయో చూసి అన్ని తీసేసుకోండి. నాకైతే ఇక్కడ 4 పట్టాయి. నేను 4 గాజులు తీసేసుకొని ఇక్కడ ప్లాస్టర్ తీసుకున్నానండి. మీ దగ్గర ఏ ప్లాస్టర్ ఉంటే అది తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా గాజుకు అలాగే హ్యాంగర్కు ఇలా నీట్గా చుట్టేసేయాలి. ఇలా టైట్గా నీట్గా ఇలా చుట్టేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా చుట్టేసేయాలి. తర్వాత దీన్ని కట్ చేసేసుకోవాలి. ఈ టేప్ని మనము కట్ చేసేసేయాలి. నేను అలాగే ఇంకొకటి కూడా చుట్టి చూపిస్తాను చూడండి. చాలా ఈజీగా చుట్టేసుకోవచ్చు. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మనకు. ప్రతి ఒక్కరింట్లోనూ గాజులైతే ఉండనే ఉంటాయి కదా. ఇలా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ మొత్తం అన్నీ కూడాను ఇలాగే చుట్టేసుకుంటానండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా నీట్గా ఇలా చుట్టేసుకున్నాను చూడండి. ఇలా నీట్గా రెడీ చేసేసుకొని దీన్నైతే మనము ఒక మేకుకి తగిలిచ్చేసామనుకోండి, మన దగ్గర దుప్పటాలు ఎక్కువగా ఉంటాయి. ఒకసారి అసలు చేతికి దొరకవు. మనకి ఎప్పుడైనా బయటికి అర్జెంటుగా వెళ్ళాలి అన్నప్పుడు చూడండి, ఇలా కనుక వేసేసుకున్నాం అనుకోండి, చూడడానికి కూడా అందంగా ఉంటుంది. అలాగే మనకి ఏది కావాలో అది తొందరగా దొరుకుతుంది. ఒక గాజుకి ఒకటే దుప్పటా అని కాదండి, మనము 2, 3 దుప్పటాలు కూడా వేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, చూడడానికి ఎంత నీట్గా కనిపిస్తుందో కదా. ఇప్పుడు సమ్మర్ కదండి, ప్రతి ఒక్కరింట్లోనూ వాటర్ మిలన్ అయితే తెస్తూనే ఉంటాము. వీటిల్ని బాగా పండడానికి ఇలా మంచి రంగు రావడానికి కెమికల్స్ అయితే యూస్ చేస్తారు అంటారు. అందుకని ఇలా కట్ చేసిన తర్వాత ఒక టిష్యూ తీసేసుకోండి. టిష్యూ తీసేసుకొని ఇలా
వాటర్ మిలన్ మీద పెట్టేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా అనేసేయాలండి. ఇలా అనేసి మనం మెల్లిగా తీసేసామనుకోండి, ఏదైనా కెమికల్స్ ఏదైనా మిక్స్ అయ్యింది అనుకుంటే ఇది రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుందండి. లేదంటే ఇలా తడుస్తుంది అంతేనే. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా కట్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా ట్రై చేసి ఒకసారి తినేసేయచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి ఇయర్ రింగ్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి మర్రలు అనేవి లూజ్ అయిపోయి ఉంటాయి, ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అని అంటే నైల్ పాలిష్ ఉంటుంది కదా, నైల్ పాలిష్ తీసేసుకొని ఇలా అప్లై చేసేసేయండి. ఇలా అప్లై చేసేసి ఇది కొద్దిసేపు వదిలేసేయాలి. వదిలేసామంటే బాగా డ్రై అయిపోతుంది. తర్వాత కనుక యూస్ చేసుకున్నట్లయితే ఈ మర్రలు అనేవి ఎక్కడ పడిపోకుండా ఉంటాయండి. ట్రై చేసి చూడండి. ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామంది ఇలాంటి కమ్మలు యూస్ చేస్తూ ఉంటారు కదా, ఇలా చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. వాటర్ బాటిల్ కింద వైపు ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మనకు వంటగదిలో. మనం చూడండి స్పూన్స్, ఫోర్క్స్ ఇలాంటివన్నీ యూస్ చేస్తూ ఉంటాం కదా, అలాగే చాకులు, సిజర్స్ ఇలాంటివన్నీ కూడా ఇందులో కనుక మనం స్టోర్ చేసి పెట్టేసుకున్నామంటే నీట్గా ఒకే చోటు ఉంటాయండి. చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. మనకు అన్నీ కూడా ఒకే చోటు దొరుకుతాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చాలామందికి రోజు కుంకుమ పెట్టుకునే అలవాటు ఉంటుంది, లేదంటే సింధూరమైన కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కుంకుమ పెట్టుకుంటే ఒక్కొక్కసారి రాలిపోతూ ఉంటుందండి. అలా కాకుండా చూడండి, ఇలా కొద్దిగా కుంకుమ తీసేసుకోండి. తర్వాత బాడీ లోషన్ కానీ లేదంటే ఇలా నీవా సాఫ్ట్ క్రీమ్ కానీ ఏదైనా ఉంటుంది కదా, అది కొద్దిగా తీసేసుకొని ఇందులో వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేయాలి. కొద్దిసేపు మనం ఇలా ఒక ఇయర్ బడ్స్తో ఇలా కలుపుతూ ఉన్నామంటే బాగా మిక్స్ అయిపోతుందండి. ఇలా రెడీ చేసి కనుక పెట్టేసుకున్నామంటే మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో పెట్టుకోవచ్చు. ఎంతసేపు అయినా పోదండి. ఎక్కువ మంది సింధూరం పెట్టుకుంటూ ఉంటారు కదా, ఇలాంటి సింధూరే కొంటూ ఉంటారు ఒక్కొక్కసారి. అలా కాకుండా చూడండి, ఇలా మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకున్నామంటే చూడడానికి కూడా అందంగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఏదైనా పప్పులు కానీ లేదంటే ఇలా దుంపలు కానీ ఉడికించినప్పుడు ఈ నీళ్లు వంపేస్తూ ఉంటాం కదా, ఒక వేరే ప్లేట్ కానీ లేదంటే స్టెయినర్లో కానీ వేసి వంపేస్తూ ఉంటాము. అలా కాకుండా చూడండి, ఇలా కుక్కర్కి ఉన్న బెల్ట్ తీసేసేయండి. తీసేసి తర్వాత ఈ మూత పెట్టేసి వంపేసామంటే ఎటువంటి స్టెయినర్స్తో కానీ ఏ దాంతోనూ పని లేకుండా ఇలా నీట్గా వంపేయచ్చండి. ప్లేట్ కానీ స్టెయినర్ కానీ యూస్ చేసామంటే అది కూడా కడగాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా వంపేసామంటే నీట్గా వెళ్ళిపోతాయి. నేను చూపిస్తాను చూడండి, ఎంత నీట్గా వాటర్ మొత్తం వెళ్ళిపోయిందో. ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది అనుకుంటే. మనం ఏదైనా స్వీట్ చేసేటప్పుడు ఏలక్కుల పొడి వాడుతూ ఉంటాం కదండి. రోలు లేనప్పుడు ఇలా గ్లాస్లో ఒక 2 ఏలక్కులు వేసేసుకొని ఇలా చపాతీ రుద్దే కర్ర ఉంటుంది కదండి, దాంతో మనం ఇలా దంచుకున్నట్లయితే ఏలక్కులు మనకు బాగా పొడి అయిపోతాయండి. రోలు ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనం వెల్లుల్లి, అల్లం దంచి ఉంటాం కదా, అది స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా చేసి చూడండి, ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. మనకి స్వీట్లలోకి వేసుకోవడానికి చాలా బాగా ఉంటుంది. మనము ఒక్కొక్కసారి ఇలా రోట్లో అల్లం వెల్లుల్లి అయితే దంచుతూ ఉంటాము. అలా దంచేటప్పుడు వెల్లుల్లి అనేది ఇలా కింద పడిపోతూ ఉంటుంది కదండి. అలా పడిపోకుండా ఉండాలి అని అంటే చూడండి, కాస్త ఉప్పు ఉంటుంది కదా ఇంట్లో, కాస్త ఇలా ఉప్పు వేసి దంచినట్లయితే వెల్లుల్లి అనేది కింద పడిపోకుండా ఉంటాయండి. నీట్గా పేస్ట్ అయిపోతుంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నచ్చితే ట్రై చేసి చూడండి. ఒక్కొక్కసారి ఇలా చిన్న సూదిలో దారం వేయాలంటే ఎక్కువ కష్టపడవలసి వస్తుందండి. చూడండి, ఇలా చిన్న సూదిలోకి అయితే దారం వేయడమే కష్టం అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా మన ఇంట్లో బూచు దులిపే కర్ర అయితే ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని ఇలాంటిది ఒకటి కట్ చేసుకోండి. ఇలా ప్లాస్టిక్ వైర్ లాగా ఉంటుంది కదండి, ఇలాంటిది అయితే ఒకటి కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేయాలి. దీంట్లోకి సూది అనేది చాలా ఈజీగా పోతుందండి. చూడండి, దీన్ని అయితే ఇలా ఫోల్డ్ చేసి ఇలా కాస్త ప్రెస్ చేసేసి సూజీని అయితే ముందుగా దీంట్లోకి వేసుకోవాలండి. తర్వాత దారం తీసుకొని ఇక్కడ హోల్ కనిపిస్తుంది చూడండి, అందులో ఆ వైర్ లాగా ఉంది కదా, అందులో హోల్లోకి అయితే ఇలా దారం అయితే ఇలా ఎక్కించుకోవాలి. మెల్లిగా సూదిని ఇలా బయటికి లాక్కోవాలండి. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది మనకు సూది అనేది. చూడండి, దారంలోకి ఈజీగా వేసేయచ్చండి. ఎన్ని పోగుల దారం అయినా కూడా సూదిలోకి ఈజీగా వేసేయచ్చు. ఎంత చిన్న సూది అయినా కూడా మనకు కష్టపడకుండా ఇలా ఈజీగా అయితే వేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇలాంటిది ఒకటి చేసి మనము ఒక బాక్స్లో పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు సూదికి దారం అయితే ఈజీగా ఎక్కించుకోవచ్చండి. కాస్త దూది అయితే తీసుకున్నాను, అందులోకి కొంచెం కొబ్బరి నూనె అయితే వేసుకుంటున్నానండి. కొంచెం ఒక డ్రాప్ అయితే సరిపోతుంది. దీన్ని మనము ఏం చేయాలంటే చూడండి, చూపిస్తాను.
ఇలా మనకి ఇంట్లో స్విచ్ బోర్డ్ అయితే ఇలా నల్లబడిపోయి ఉంటుందండి. మనము తాకి ఇలా నల్లబడిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఇలా కాస్త కొబ్బరి నూనెతో ఇలా మనము కనుక తుడుచుకున్నట్లయితే స్విచ్ బోర్డ్ అనేది క్లీన్ అయిపోతుందండి. ఇలా క్లీన్ చేసేటప్పుడు మెయిన్ స్విచ్ అయితే ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత మురికి అనేది కాటన్లోకి వచ్చేసిందో. మనము మిక్సీ జార్లు ఇలా కడుక్కున్న తర్వాత ఇలా బోర్లో వేస్తూ ఉంటాము. బోర్లో వేసినా కూడా లోపల వైపు తేమ ఉండిపోతుందండి. అలాంటప్పుడు ఒకలాంటి బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే చూడండి, ఇలా బట్టలకి వేసే క్లిప్లు ఉంటాయి కదా, ఇలాంటివి ఒక 3 తీసేసుకోండి. ఇలా మిక్సీ జార్కు వేసేయండి. ఇలా క్లిప్లు వేసిన తర్వాత ఇలా బోర్లో వేస్తే చూడండి, గ్యాప్ ఉండడం వల్ల తొందరగా డ్రై అయిపోతుందండి తేమ మొత్తము. అలా అప్పుడు స్మెల్ రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. మనం ఇలా ఆనియన్స్ అయితే బుట్టలో వేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు డైరెక్ట్గా వేసేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈసారి ఇలా పార్సల్ వచ్చిన కవర్స్ అయితే ఉంటాయి కదండి, వాటిని ఇలా కట్ చేసి వేసుకోవచ్చు. ఈ పార్సల్ వచ్చిన కవర్స్ లేవు అంటే న్యూస్ పేపర్ అయినా ఉంటుంది కదండి ఇంట్లో, అదైనా కూడా వేసుకోవచ్చు. అలా వేసి ఆనియన్స్ వేసుకున్నట్లయితే మనకు బుట్టి అనేది క్లీన్గా ఉంటుందండి. గలీజ్ కాకుండా క్లీన్గా ఉంటుంది. మనకు వాష్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, ఆలుగడ్డలు ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు మనకు పొట్టు వలవాలంటే కష్టంగా ఉంటుందండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చల్లటి నీళ్లు పోసేయండి. ఇలా చల్లటి నీళ్లు వేసేసి ఒక 2 నిమిషాలు వదిలేసారంటే చూడండి, వేడి మొత్తం ఆ నీళ్ళలోకి వచ్చేస్తుంది. అయినా కూడా ఇంకా వేడి ఉంటుంది కదండి, అలాంటప్పుడు తొందరగా ఒలుచుకోవాలి అని అంటే మాత్రం ఇలా చూడండి, ఫోర్క్ ఉంటుంది కదా ఒకటి ఇంట్లో, దాన్ని ఇలా గుచ్చేసి ఇలా ఒలిచామంటే తొందరగా ఒలిచేసుకోవచ్చండి. బిగినర్స్కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను చూడండి. ఇలాంటి ఒక జాలి గంటె తీసేసుకోండి. దాంట్లోకి ఇలా ఆలువలన్నీ ఇలా పెట్టేసి ఒక 2, 3 ఇలా పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసామంటే స్మాషర్తో చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. మనకి పొట్టు సపరేట్ అయిపోతుంది. మనము ఆలుగడ్డలు స్మాష్ చేసే కూడా పని కూడా ఉండదండి. చూడండి, ఇప్పుడు పొట్టు మొత్తం తీసేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర ఇలా స్మాషర్ లేకపోతే చూడండి ఏం చేస్తారంటే ఫోర్క్ ఉంటుంది కదండి, ఇలా పెట్టేసి ఫోర్క్తో ఇలా ప్రెస్ చేసినా కూడాను నీట్గా కిందికి పడిపోతుందండి ఆలుగడ్డ మొత్తము. తర్వాత ఈ పొట్టు తీసేసుకుంటే మనకు సరిపోతుంది. చూడండి ఎంత సులువుగా అయిపోతుందో కదా పని. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత వేడిగా ఉన్నా కూడా మనకు ఆలుగడ్డలు అనేవి ఈజీగా ఇలా మనము పొట్టు అనేది తీసేసుకోవచ్చు. చెయ్యి కాలుతుంది అనే భయం కూడా ఉండదండి. నీట్గా ఇలా తీసేసుకోవచ్చు. పని కూడా తొందరగా అవుతుంది. అలాగే మనకి స్మాష్ చేసే పని కూడా ఉండదు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో. ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇవి పాతగా అయ్యి ఇలా సాగిపోయాయి అనేసి మనము పడేస్తూ ఉంటాము. పడేయకండి, ఇవి చాలా బాగా కొత్త విట్లా అయిపోతాయండి. చూడండి, ఇలా మరుగుతున్న నీటిలోకి ఇలా వేసేసేయండి. ఒక గిన్నెలో నీళ్లు పెట్టేసి ఇలా మరుగుతున్న నీటిలో కనుక వేసుకున్నట్లయితే మురికి కూడా వెళ్ళిపోతుంది. అలాగే చూడండి ఎంత చిన్నగా అయిపోయిందో. అసలు ఇలా సాగిపోయిన రబ్బర్ కూడా ఇంత నీట్గా అయిపోయింది. ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను చూడండి. ఈసారి ఇలా సాగిపోయాయని పడేయకుండా చూడండి, ఇలా చేసి చూడండి. చూస్తున్నారు కదా, ఈ వాటర్లోకి వేయగానే ఎంత బాగా సాగిపోయినది కూడా చిన్నగా అయిపోయింది. కొత్త దానిలాగా అయిపోతాయండి. ట్రై చేసి చూడండి. ఈసారికి పడేయకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఏవైనా ఉన్నాయంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఏదైనా జిడ్డు మురికి ఏది ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇలా ఖాళీ అయిపోయిన టూత్పేస్ట్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా అస్సలు పడేయకండి. ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ముఖ్యంగా మన ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయండి. నేను ఇక్కడ ఇలా కట్ చేసేసుకున్నాను. ఇలా కొన్ని కట్ చేసుకున్నాను. తర్వాత ఇలా కూడా ఒకటి కట్ చేసి పెట్టుకున్నానండి. ముందుగా ఇలా పొడుగ్గా ఉన్నది ఎందుకు యూజ్ అవుతుందో చూద్దాము. ఒక్కొక్కసారి ఇంట్లో షింక్లో కానీ లేదంటే బాత్రూంలో కానీ ఇలా వాటర్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. చిన్నగా డ్రాప్స్ పడుతూ ఉంటాయండి. వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంది. అలాంటప్పుడు చూడండి, దీన్ని కనుక మనం ఇలా వేసేసి ఒక రబ్బర్ వేసేసామనుకోండి, ఊడిపోకుండా ఉంటుంది. అలాగే వాటర్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ఇలా ఈ క్యాప్ తీసేసి మనము వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వాటర్ కూడా ఎక్కువగా ఫోర్స్గా రాకుండా చూడండి ఇలా చిన్నగా వస్తూ ఉంటాయి. మనకు వాటర్ అనేది అస్సలు వేస్ట్ అవ్వవు. ఇలా కనుక చేసుకొని చూడండి, మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఎలాగో వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కాబట్టి ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇలా టూత్పేస్ట్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిల్ని ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఇలా నాకు ఈ బీరువాలో అయితే ఒక 6 శారీస్ అయితే పట్టాయి అంతేనండి. ప్లేస్ అనేది అస్సలు లేదు. ఇంకొన్ని హ్యాంగర్స్ వేసుకుందామన్నా కూడా నాకు అసలు ఇక్కడ పట్టవండి. చూస్తున్నారు కదా అసలు ఎంత ఇరుకుగా ఉన్నాయో.
ఇలా గనక చేసుకున్నాం అనుకోండి 100 చీరలైనా ఈజీగా పెట్టేసుకోవచ్చు. చూడండి నేను ముందుగా ఇలా హ్యాంగర్‌కి వేసిన శారీ తీసేసుకున్నాను. తర్వాత హ్యాంగర్‌కి ముందుగా కట్ చేసుకున్న టూత్ పేస్ట్‌ది ఉంది కదా! దీన్ని ఇలా వేసేసేయాలి. ఇలా వేసేసిన తర్వాత ఇంకొక హ్యాంగర్‌ని ఇలా మనము హ్యాంగ్ చేసేసుకోవాలండి. చూడండి ఇలా. దీనికి కూడా ఇంకొకటి ఏసాను చూడండి. దానికి కూడా నేను ఇంకొకటి వేసి చూపిస్తాను. ఇలా అండి. ఎన్ని కావాలంటే మనకి అన్నీ ఇలా వేసేసుకోవచ్చు. ఇది స్ట్రాంగ్‌గా ఉంటుంది కాబట్టి అస్సలు ఊడిపోదండి. నేనిక్కడ కబోర్డ్‌లో అయితే ఇలా వేసేసుకున్నాను. ఎన్ని శారీస్ అయినా మనము ఇలా ఈజీగా హ్యాంగ్ చేసేసుకోవచ్చు. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అస్సలు ఊడిపోదండి. ఎందుకంటే ఇవి స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఎలాగూ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా! పోయేదేముంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు గనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.